Hello friends, welcome back to our channel Sauji Bros. This is my first vlog video. సో ఈరోజు గుంటుపల్లి కేవ్స్ దగ్గర ఉన్నాం మనం. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బౌద్ధ రామాలు ఉన్నాయని విశిష్టత. సో ఇక్కడికి వెళ్ళి లోపల ఉన్నవన్నీ చూసొద్దాం. టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి 20 రూపీస్. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ది ఎండ్. డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలానికి చెందిన గ్రామం గుంటుపల్లి. ఇది మండల కేంద్రమైన కామవరపుకోట నుండి 8 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 45 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. బౌద్ధరామ స్థానంగా ఈ గ్రామం చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. ఈ రెవెన్యూ గ్రామ పరిధిలో 3 కిలోమీటర్ల దూరంలోని జీలకర్రగూడెం దగ్గర కొండపైన 3వ శతాబ్ద కాలపు బౌద్ధ క్షేత్ర అవశేషాలున్నాయి. ఇవి గుంటుపల్లి గుహలుగా ప్రసిద్ధి చెందాయి.
శిథిల మంటపం. ఇది 4 విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న కట్టడం. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం. ఇక్కడ లభించిన శిలాస్తంభ శాసనాలలో 1వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు లభించిన దానములు గురించి వివరణ ఉన్నది. ఈ కట్టడం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులు. రాతి స్తూపాలు. 2వ శతాబ్దికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా రాతి ఫలకతో కప్పబడి ఉంది. 19వ శతాబ్ద కాలంలో దీనిలో కొంత భాగం త్రవ్వకాలు జరిపారు. అంతకు మునుపే నిధులు వెతికే వారి బారిన పడి ఇది నాశనమై ఉంది. దీని గుమ్మటం ఎత్తు 2.6 మీటర్లు, వ్యాసం 4.88 మీటర్లు. ఉత్తరమున ఉన్న గృహాల సముదాయము. ఇక్కడ నుంచి చైత్య గృహము. ఇది గజపృష్ఠాకారంలో 17.6 మీటర్ల పొడవు, 4.42 మీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. దీని గోడ 1.32 మీటర్లు ఎత్తు వరకు లభించింది. మొక్కుబడి స్తూపాలు. కొండపైన వివిధ ఆకృతులలో, ముఖ్యంగా గుండ్రంగా సుమారు 60 మొక్కుబడి స్తూపాలున్నాయి. ఇవి రాళ్లతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠములపై నిర్మింపబడినవి. వీటి మధ్య మొక్కుబడి చైత్య గృహాలు కూడా ఉన్నాయి. ఇటుకల స్తూప చైత్యం. ఇది కూడా 3వ శతాబ్దానికి చెందిన కట్టడం. కొండ తూర్పు చివర ఎత్తైన సమతల ప్రదేశంలో నిర్మింపబడింది. దీనిని చేరుకునే మెట్ల వరసను 2వ శతాబ్దానికి చెందిన ఉపాసిక కట్టించినని తెలియవస్తున్నది. ఈ చైత్య గృహము 11 మీటర్ల వ్యాసం కలిగి ఉంది. స్తూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణా పథం ఉంది.